హాయ్ గాయ్స్, దిస్ ఇస్ ఎస్కే. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో యొక్క థీమ్ ఏంటంటే, ఈ వింటర్లో సోర్ త్రోట్ వచ్చిన, అంటే గొంతు నొప్పి వచ్చిన, గొంతు మండిన, కోల్డ్, ఫీవర్, కాఫ్, ఇవన్నిటికీ ఏం చేయాలి అనేది థీమ్. యాక్చువల్లీ ఇది తీయాలని ప్లాన్లో లేను ఎప్పుడు, కానీ యాక్చువల్లీ లాస్ట్ 5 days నుంచి నాకు సోర్ త్రోట్, కాఫ్, ఫీవర్ అన్నీ వచ్చాయి. కోల్డ్ అయితే సివియర్గా వచ్చింది. సో నేను మీకు కూడా చెప్పి మీరు కూడా తీసుకుంటారు, ఐ మీన్ ఇన్ కేస్ మీకు కూడా హెల్త్ బాగాలేకపోతే మీరు ఇది పాటిస్తారేమని చెప్దామని ఒక ఇంటెన్షన్తో వచ్చాను. ఫస్ట్ థింగ్ సోర్ త్రోట్ అనమాట. సోర్ త్రోట్ అనేది ఒక రోజులో రాదు, ముందే ఒక 1 day 1.5 day ముందే నీకు అనిపించేస్తుంది గొంతులో ఏదోలా ఉంది అని. బెటర్ అప్పుడే మీరు సాల్ట్ వాటర్ గర్గిలింగ్, లేకపోతే హాట్ వాటర్ గర్గిలింగ్, కొంచెం హాట్ వాటర్ తాగడం. గర్గిలింగ్ అంటే ఏంటో తెలుసు అనుకుంటా, తెలియకపోతే నేను మళ్ళీ చిన్న వీడియో అంటే ఇక్కడ డౌన్లోడ్ చేసి క్లిప్ పెడతాను, చూడండి. సోర్ త్రోట్ వస్తే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. బెటర్ ముందే ఇది నేను చెప్పిన ఈ ముందంతా చెప్పినవన్నీ చేయడం బెటర్. ఒకవేళ లేదు అప్పటికి తగ్గలేదు అనుకో, నియర్ బై హాస్పిటల్స్ ఏదో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ట్యాబ్లెట్స్ ఇస్తారు. లేదు ఇంకా అంత టైం లేదు అనుకుంటే అజిత్రోమైసిన్ తీసుకోవడమే. అంటే అక్కడికి వెళ్ళిన అజిత్రోమైసిన్ ఇస్తారు 5 days 3 days కానీ 5 days కానీ 7 days కానీ ఎప్పుడైనా అంటే ఎన్ని రోజులైనా వాడచ్చు. 3 days వాడితే తగ్గింది అనుకోండి, బెటర్ స్టాప్ ఇట్. 4 days వాడాక తగ్గింది అనుకోండి, 5 days వాడాలి. మొత్తం అది రెజిమెన్ లాగా, అంటే మీన్ 5 days అంటే 5 days వాడాలి, 3 days అంటే 3 days వాడాలి, 7 days అంటే 7 days వాడాలి. అలా కాదు 1 day 2 day వాడతానంటే కష్టం. దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుంది అంటే ఇప్పుడేం రాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. దానివల్ల ఇంకా హయ్యర్ యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. అజిత్రోమైసిన్ ఎలా వాడాలి అంటే, మనం భోజనం చేసి 1 hour ముందు కానీ, లేదంటే ఆఫ్టర్ లంచ్ 2 hours తర్వాత కానీ వేసుకోవాలి. అండ్ దీంతో పాటు ప్యాంటప్ ఎర్లీ మార్నింగ్ పడికరిపోయిన అంటే ఏమి తినకుండా వేసుకోవడం చేయాలి. నాకైతే అజిత్రోమైసిన్ వేసుకున్న 1 day తగ్గిపోయింది. కానీ చెప్పాను కదా, ఇప్పుడు అజిత్రోమైసిన్ వాడడం అలా 1 day 2 day వాడి వదిలేయకూడదని. సో నేను 3 days వేసుకున్నాను. ఇన్ కేస్ మీకు 3 days తగ్గకపోతే మోస్ట్లీ 5 days వాడతారు. 5 days వాడాక తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి మళ్ళీ వెళ్ళండి. సో ఇది అజిత్రోమైసిన్ గురించి. ఇది మీరు నెగ్లెక్ట్ అసలు చేయకండి, చాలా ఇబ్బందులు వస్తాయి. చాలా సెల్ఫ్గా కూడా చాలా చిరాకు వచ్చేస్తుంది. దెన్ ఇప్పుడు కోల్డ్ గురించి చెప్తాను. నేను కోల్డ్ అయితే 4 days 5 days నుంచి సివియర్గా ఉండేది. నేను ఫస్ట్ సిట్రిజిన్ వేసుకున్నాను ఒక 2 days, పెద్దగా రిజల్ట్ ఏం చూపించలేదు. దెన్ తర్వాత మాంటాకెల్సీ వేసుకున్నా. మాంటాలికాస్ట్ ప్లస్ సిట్రిజిన్ అని ఒకటి ఉంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. అంటే నా వాడికి అయితే చాలా బాగా పనిచేసింది. నేను 2 days వేసుకున్నాను. ఇప్పుడు క్లియర్లీ సెట్ అయిపోయింది. కొంచెం వాయిస్ చేంజ్ అయింది, ఇప్పుడు అది కూడా సెట్ అయిపోద్ది 2 daysలో అనుకుంటున్నాను. ఫీవర్ వస్తే 500 mg సరిపోద్దని నేను అనుకుంటున్నాను. నాకైతే ఫీవర్ అంత సరిగ్గా రాలేదు. మీకు వస్తే మాత్రం 500 mg వేసుకోండి పర్ డే 3 times. అలా ఒక 3 days వేసుకోండి. లేదు ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటే 650 వేసుకోండి. ఇవన్నిటికన్నా ముందు మీకు ఏది వచ్చినా సరే ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి. ఎందుకంటే వీఆర్ పేయింగ్ ట్యాక్స్ కదా. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ అంతే. అక్కడ ఫీవర్ వస్తే PCM 500 వేసుకోండి. నాకు తెలిసి అది సరిపోద్ది అనుకుంటున్నాను. తగ్గట్లేదు అనుకుంటే 650 వేసుకోండి. అలా ఒకరోజు 3 పూటలు వేసుకోండి. అలా 3 days వేసుకోండి. అండ్ ఇవన్నిటికన్నా ముందు మీకు ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ మీకు మీ సెల్ఫ్ తీసుకోవడం కన్నా దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్, PHC కానీ, UHC కానీ, అదే పెద్ద హాస్పిటల్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి. ఐ పర్సనల్లీ ప్రిఫర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకు అంటే మనం కట్టే అంటే మనం కొనే ప్రతి వస్తువులో ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్తోనే ఈ గవర్నమెంట్ అన్నీ నడుస్తున్నాయి. సో మీరు ఆ ట్యాక్స్ని ఎలాగో వినియోగించుకోలేరు. ఇలా అయినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే, ఇలా అయినా సరే మీరు ఎంత కాదన్నా సరే డాక్టర్కి బయట ఓపీ అనుకోండి, ఈజీగా 300 400 తీసుకుంటారు. ఆ 300 400 ప్లస్ మందులు ఈజీగా ఎంత కాదన్నా సరే ఒక 500 అయినా అవుతాయి. మొత్తం 1000 రూపీస్ ఇండైరెక్ట్గా నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే నువ్వు 1000 రూపీస్ నువ్వు సేవ్ చేసుకుంటున్నట్టే. ఇది మనీ సేవింగ్ ఈజ్ మనీ ఎర్నింగ్. సో అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళండి. అప్పట్లో జమానా కాలంలో 10-20 years కింద ఉన్నట్టు ఏంటి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బుద్ధ బంగ్లాలా ఏం లేవు. ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది, చాలా అప్గ్రేడ్ అయ్యింది. ఇప్పుడు మీరు బయట ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కేర్ కానీ, ట్రీట్మెంట్ కానీ, నాలెడ్జ్ కానీ. ఇంకా కాఫ్ వస్తే మాత్రం డ్రై కాఫ్, వెట్ కాఫ్ అని చూసుకోవాలి. అది పొడి తడి దగ్గ అని. వెట్ కాఫ్ వస్తే యాంబ్రాక్సిల్ వేసుకోండి. యాంబ్రాక్సిల్ అది కూడా గవర్నమెంట్లోనే ఇస్తారు. అండ్ డ్రై కాఫ్ వస్తే బెనడ్రిల్ లేకపోతే CPM అలా సిరప్స్ ఉంటాయి, వేసుకోండి. సో ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సోర్ త్రోట్ కానీ, గొంతు నొప్పి, గొంతు మండడం అలాంటివి ఏమైనా అవుతే ఫస్ట్ అన్నిటికన్నా ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే వాళ్ళు మెడిసిన్స్ చెప్తారో వేసుకోవాలి రెగ్యులర్గా. చాలా మంచిది. ఇవన్నిటికన్నా ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని ముందే మీకు
హాట్ వాటర్ నీళ్లు వేడి చేసుకుని తాగడం, హాట్ వాటర్ గర్గిలింగ్ చేయడం అలాంటివి చేయాలి. అయినా సరే తగ్గలేదంటే హాస్పిటల్కి వెళ్ళాలి. వాళ్ళ అంటే సోర్ థ్రోట్కి అయితే అజిత్రోమైసిన్ ఇస్తారు. అజిత్రోమైసిన్ 500 mg రోజుకి ఒకటి వేసుకోవాలి. అలా 5 days వేసుకుంటారు. ఆ తర్వాత ఫీవర్కి అయితే PCM 500 mg కానీ లేకపోతే 650 mg కానీ అది మీ ఇష్టం. ఆ తర్వాత కోల్డ్కి అయితే లివోసిట్రిజిన్ లేదంటే మాంటోలికాస్ట్ అది వేసుకోండి. అండ్ కాఫ్ వస్తే డిపెండ్స్ ఆన్ ద కాఫ్ అనమాట. డ్రై కాఫ్ వెట్ కాఫ్ అని చూసుకోవాలి. దాని తగ్గట్టు ట్రీట్మెంట్ అంటే దాని తగ్గట్టు సిరప్లు ఉంటాయి వేసుకోవాలి. దెన్ ఫైన్ ఇంతే. చిన్నపిల్లలకు వస్తే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. అర్జెంట్గా వెళ్ళిపోండి. ఏ నైట్ అయినా పర్లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు ఎలా ఉంటారు అంటే ఎర్లీగా అంటే రికవర్ అవుతారు, అలానే ఎర్లీగా డిటోరియేట్ అవుతారు. అంటే ఎంత ఫాస్ట్ రికవర్ అవుతారు అంత ఫాస్ట్గానే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి కాబట్టి